నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే మీరు అచీవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అచీవ్ చేయాలి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కూడా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మా యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ లో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, అట్లాగే మనకు 751 ఫైర్ ఫైటర్ పోస్టులు, ఇవైతే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది కదా. సో వీటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, లైసెన్స్ అసలు అవసరమా అవసరం లేదా, అసలు విమెన్ రిజర్వేషన్ దీంట్లో ఉంటదా ఉండదా అసలు, అండ్ కొన్ని చిన్న చిన్న డ్యూటీస్ చెప్తా. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డ్యూటీస్ అవచ్చు, ఫైర్ ఫైటర్ డ్యూటీస్ అవచ్చు, ఇవన్నీ మీకు నేను చెప్తూ ఉంటా. సో ఏం లేదు, కొంచెం నాకు ఈ వీడియో కొంచెం నాకు కూడా మీరు మోటివేషన్ చేయడం కోసం అయితే ఈ వీడియోని కొంచెం అయితే లైక్ చేయరు. జరంతా మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది, అండ్ ఇంకా కొంతమంది కూడా రిఫర్ అవుతుంది అనమాట వీడియో. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు డౌట్స్ కూడా కింద కామెంట్ చేయండి, దాదాపు నేను రిప్లై ఇస్తున్నా. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకైతే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి 39 ఉన్నాయి. ఈ 39 పోస్టులు అంటే జోన్ వైజ్ మళ్ళీ వచ్చేస్తారు. ఇది జోన్ పోస్ట్ అనమాట. మళ్ళీ జోన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేసరికి కంటే చాలా తక్కువ పోస్టులు అయితే ఉంటాయి. కాకపోతే దీని యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే మనమైతే చూద్దాం ఇప్పుడు. ఈ ఎస్ఎఫ్ అంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. నార్మల్ గా సివిల్ ఎస్ఐ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని ఎస్ఐ అయితే ఎట్లా అంటారో, మా యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎఫ్ అంటారు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్. అంటే ఒక స్టేషన్ కి ఒక అధికారి అనమాట, కేంద్ర అధికారి. సో ఫైర్ స్టేషన్ వచ్చేసి 2-3 మండలాలకు ఒకటి, లేదా కొంచెం పెద్ద మండలం అయితే ఒక మండలకు ఒకటి, లేదంటే చిన్నదైతే ఒక నియోజకవర్గానికి ఒకటి అయితే ఇట్లా ఉంటది ఫైర్ స్టేషన్లు. సో ఫైర్ స్టేషన్ ఉండాల్సినటువంటి సిబ్బంది వచ్చేసి 10 మంది ఫైర్ ఫైటర్లు ఉంటారు, 3 డ్రైవర్లు వాస్తవానికి ఉండాల్సింది, 2 ఎల్ఎఫ్లు, ఎల్ఎఫ్ అంటే లీడింగ్ ఫైర్ ఫైటర్, అండ్ తర్వాత ఒక ఎస్ఎఫ్ ఉంటాడు అనమాట. ఎస్ఎఫ్ అంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్, మనం అనుకున్నాం కదా ఇందాకే. సో ఈ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యొక్క ఎలిజిబిలిటీ ఏంది అని అంటే, నార్మల్ గా సివిల్ ఎస్ఏ లాగానే ఎనీ డిగ్రీ అనమాట. ఎంబీబీఎస్ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, డిగ్రీకి సమానంగా ఏదైతే క్వాలిఫికేషన్ చేసి ఉంటారో మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓపెన్ యూనివర్సిటీలో కట్టిన వాళ్ళు కూడా, డిగ్రీ అయిపోయి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట దీనికి. సో కాకపోతే డిస్టెన్స్ ఓపెన్ యూనివర్సిటీలో వచ్చేసి ఆయా సంబంధిత అధికార సంస్థల చేత గుర్తింపు పొంది అయితే ఉండాలి. అట్లా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్ అయితే మనకైతే యాక్సెప్ట్ అయితే చేయరు. నెక్స్ట్ దీనికి మనం ఏజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఎస్ఎఫ్ఓ యొక్క ఏజ్ వచ్చేసి 21 to 30 years వరకు ఓసీ క్యాండిడేట్స్. అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి రాక పుట్టి ఉండాలి అని అంటే 1/7/1996 తర్వాత జన్మించి ఉండాలి, మరియు 1/7/2005 కి ముందు జన్మించి ఉండాలి. ఇట్లా జన్మించి ఉంటే 1/7/2026 వరకు 30 years అయితే దాటకుండా అయితే ఉంటారనమాట. సో మీరు ఇందాక చెప్పినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా, డిగ్రీ అనేది 1/7/2026 వరకు అయితే పూర్తి చేసుకుని ఉన్న వాళ్ళైతే అర్హులు అనమాట. అదే మనము ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ యొక్క ఏజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మనకి 21 నుంచి వెళ్ళి 35 years వరకు ఎలిజిబుల్ అనమాట. అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో జన్మించి ఉండాలి అని అంటే 1/7/1991 తర్వాత జన్మించి ఉండాలి, మరియు 1/7/2005 కి ముందు జన్మించి ఉండాలి. సో ఇట్లా జన్మించి ఉంటే 1/7/2026 నాటికి 35 years దాటకుండా అయితే ఉంటారన్నమాట. నెక్స్ట్ లైసెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మా యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ రూల్స్ అనేవి కొత్తగా చేంజ్ అయినాయి. దాన్ని బట్టి చూసినప్పుడు ఆ సర్వీస్ రూల్స్ లో ఏముంది అంటే, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అవ్వచ్చు, ఫైర్ ఫైటర్ అవ్వచ్చు. ఇంతకు ముందు మా యొక్క పోస్ట్ పేరు వేరుంటుండే, ఫైర్ మెన్ అందుంటారు కదా, ఇప్పుడైతే ఫైర్ ఫైటర్ అనమాట. సో ఈ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కావచ్చు, ఫైర్ ఫైటర్ కావచ్చు, ఈ కొత్తగా వచ్చినటువంటి మా యొక్క సర్వీస్ రూల్స్ లో లైసెన్స్ అనేది తప్పనిసరి అని చెప్పేసి ఇన్క్లూడ్ చేయడం జరిగింది. సో ఇదే మా యొక్క సర్వీస్ రూల్స్ ను బేస్ చేసుకుని నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో మీకు లైసెన్స్ అంటే ఎల్ఎంవి, లైట్ మోటార్ వెహికల్ ను ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చేసరికంటే మీకు ఎల్ఎంవి అయితే కంపల్సరీ. నేను మాట్లాడేది ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల గురించి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు దీంట్లో లేవు. నేను చెప్పేది స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గురించి అండ్ ఫైర్ ఫైటర్ గురించి మాత్రమే చెప్తాన్నా. సో మనకి ఎస్ఎఫ్ఓ కావచ్చు, ఫైర్ ఫైటర్ కావచ్చు, ఎల్ఎంవి అనేది కంపల్సరీ అయితే తీసుకొని పెట్టుకోండి. మరి సార్ ఉమెన్స్ ఉన్నాం, ఉమెన్స్ కూడా ఫైర్ ఫైటర్ లో ఈసారి ఛాన్స్ ఇస్తారు అంటున్నారంటే, అవును, మా కొత్తగా వచ్చినటువంటి సర్వీస్ రూల్స్ లో అందులో ఏమనుంది అంటే 33.33% ఆఫ్ వేకెన్సీస్ మనము విమెన్స్ తో కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మా యొక్క కొత్త సర్వీస్ రూల్స్ లో అయితే ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వచ్చేటటువంటి ఈ నోటిఫికేషన్ లో 751 ఫైర్ ఫైటర్లు ఉన్నాయి కదా, ఇందులో విమెన్స్ కి కూడా 33.33% రిజర్వేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో విమెన్స్ కూడా ఎల్ఎంవి, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఒకవేళ లైసెన్స్ కంపల్సరీ ఉండాలని పెట్టిండ్రు అనుకోండి, సో మెన్ కు విమెన్ కి అట్లా సెపరేట్ ఏ ఉండదు, అందరికి ఒకటే రూల్ ఉంటది. అందరు కూడా లైసెన్స్ అయితే ఉండాలంటే అందరు కూడా ఉండాలన్నమాట. దానికి మరి మార్క్స్ యాడ్ చేస్తారా, లేకపోతే లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా అని చెప్పేసి మనకి ఇప్పటి వరకు అయితే తెలియదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే క్లారిటీ అయితే వస్తుంటది. అండ్ ఆల్సో ఒకవేళ విమెన్ రిజర్వేషన్ 33.33% ఆఫ్ వేకెన్సీస్ తీసినప్పుడు అందులో సరిపడేంత విమెన్స్ లేకపోతే అది మెన్ తోనైతే, అంటే మేల్ క్యాండిడేట్స్ తోనైతే ఫిల్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే ఇది బెస్ట్
బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మీరు లైసెన్స్ కనుక ఖచ్చితంగా తీసుకోకపోయింటే 100% తీసుకోరు చెప్తాన్నా. నాకు తెలిసి ఈ లైసెన్స్ కు ఎక్స్పీరియన్స్ అయితే మేబీ ఇప్పుడు అడగకపోవచ్చు, ఎందుకంటే ఫైర్ ఫైటర్ అండ్ ఎస్ఎఫ్ఎఫ్ పోస్టుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వీటికి ఎక్స్పీరియన్స్ మేబీ అడగకపోయి ఉండవచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం చెప్తాన్నా. కానీ క్లారిటీ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంటది. సో మనం నేచర్ ఆఫ్ డ్యూటీస్ గురించి కొంచెం మాట్లాడుకుందాము. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటే మా యొక్క స్టేషన్ కి హెడ్ అన్నమాట. సో అతను ఏం చేస్తాడు అంటే అతను స్టేషన్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అయితే ఉంటది. అండ్ పొద్దున మేము మార్నింగ్ రోల్ కాల్ వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాము. అందులో ఉన్నటువంటి సామాన్ ఎక్విప్మెంట్ అంతనైతే మేము చూసుకుంటాం. ఫైర్ ఫైటర్లు అందరం కూడా డ్రైవర్ ఆపరేటర్లు వచ్చేసి ఆ ఫైర్ వెహికల్ స్టార్ట్ చేసి అందులో గ్రీజు, ఆయిల్, టూల్స్, అందులో ఉండాల్సిన డీజిల్, వాటర్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా, ఆ ఫ్లూయిడ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, బండి సకాలంలో టర్న్ అవుట్ అవుతుందా కాగలదా అని చెప్పేసి ఆ రిపోర్ట్ అంతా కూడా మేము రోల్ కాల్ లో ఇస్తుంటాం అనమాట. రోల్ కాల్ 9 o'clock నుంచి 9:15 వరకు అయితే ఉంటది. ఫస్ట్ రోల్ కాల్ 9 o'clock స్టార్ట్ అయినప్పుడు ఆన్ వాచ్ డ్యూటీ వాళ్ళు వస్తారు కదా, మై డే బై డే డ్యూటీస్ ఉంటాయి కదా. సో ఆన్ వాచ్ వాళ్ళు ముందటి లైన్ లో నిల్చుంటారు, ఆఫ్ వాచ్ వాళ్ళు వెనక లైన్ లో నిల్చుంటారు. సో రోల్ కాల్ అనగానే ఆన్ వాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క యూనిట్ మొత్తం చెక్ చేసుకుంటారు. ఎక్విప్మెంట్ అంతా కరెక్ట్ ఉందా లేదా, ఈ వెహికల్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి డ్రైవర్ చూసుకుంటాడు. ఈ ఎక్విప్మెంట్ అంతా కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి మెన్ అయితే చూసుకుంటారు అనమాట. సో ఇది చూసుకొని మేము ఒక మళ్ళీ 9:15 కి సెకండ్ రోల్ కాల్ విజిల్ కొట్టినప్పుడు సో వచ్చేసి ఆన్ డ్యూటీ వాళ్ళు ఆలెక్మెంట్ కరెక్ట్ సార్ అని చెప్పేసి సార్ కు రిపోర్ట్ అయితే అందరు ఇస్తుంటారు, డ్రైవర్ ఆపరేటర్లు కూడా. సో రిపోర్ట్ అంతా సార్ అయితే తీసుకుంటారు అనమాట. ఏమన్నా ఉంటే ఏమైనా రిక్వెస్ట్ ఏమైనా ఉంటే చూస్తాడు అనమాట. అట్లాగే మెన్ యొక్క సిఎల్ అవ్వచ్చు, మెన్ కి ఏమైనా షార్ట్లు ఇవ్వచ్చు, ఏదైనా పర్మిషన్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అక్కడ ఎస్ఎఫ్ సార్ కు చెప్పడం అయితే జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఎఫ్ సార్ మనకు లీవ్ శాంక్షన్ అయితే చేస్తారనమాట. ఈ లీవ్స్ అనే ప్రజెంట్ మనం అయితే అప్లికేషన్ రాసి ఇచ్చేటటువంటి కాలం అయితే పోయింది. ఇప్పుడు హెచ్ఆర్ఎంఎస్ అని చెప్పేసి వచ్చింది. ఆ హెచ్ఆర్ఎంఎస్ లో మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటది అనమాట. సో వాటిని అప్రూవల్ ఇచ్చేటటువంటి అధికారి మనకు ఎవరు అని అంటే ఎస్ఎఫ్ అనమాట మన స్టేషన్ లో. సో అట్లాగే స్టేషన్ లో ఉన్నటువంటి వెహికల్ మార్నింగ్ రోల్ కాల్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టార్ట్ అయినటువంటి వెహికల్ యొక్క ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత ఉంటుంది రోల్ కాల్ స్టార్ట్ అయినప్పుడు, అండ్ పోర్టబుల్ పంప్ అని చెప్పేసి ఉంటుంది పీపీ, ఆ పీపీ యొక్క ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత ఉంటది, అండ్ ఫైర్ కట్టిన వచ్చిన తర్వాత ఫైర్ రిపోర్ట్ రాయడము, ఫైర్ ను ఆన్లైన్ ఫైర్ ను మేమే చేస్తాం అనుకోండి ఫైర్ ఫైటర్లు దాదాపు. సో వాటి యొక్క రికార్డ్స్ రాయడం అవచ్చు, మెన్ యొక్క శాలరీస్ బిల్స్ చేయడం అవచ్చు, అండ్ మెన్ కు అవసరమైనటువంటి బడ్జెట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ అని చెప్పేసి ఇట్లా ఎవ్రీ త్రీ మంత్స్ కి బడ్జెట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటది. సో ఆ బడ్జెట్ లో స్టేషన్ కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి కావాలి, ఏంది అని చెప్పేసి ఇంత బడ్జెట్ కావాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర అడిగి బడ్జెట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్. అట్లాగే ఎవరికైనా స్టాండ్ బై డ్యూటీలు పడ్డప్పుడు ఆ డ్యూటీల యొక్క ప్రొఫార్మ్ అవ్వచ్చు, మెన్ను ఎవరిని ఎక్కడ వేయాలా, ఎవరికి ఏంది అని చెప్పేసి డిసైడ్ చేస్తారనమాట స్టేషన్ ఫైర్ ఆఫీసర్. అండ్ ఎటైనా డ్యూటీలకు ఎవరైనా అవుట్ డ్యూటీలకు వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకు పాస్పోర్ట్ ఇవ్వడం, అంటే మా దాంట్లో పాస్పోర్ట్ అంటారు, పోలీసులు అయితే మూవ్మెంట్ ఆర్డర్ అంటారు కదా. సో అది ఇచ్చినప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకొని పెట్టుకొని మా ఫైల్ లో పెట్టుకొని మాకు టైం వచ్చినప్పుడు వాటికి బిల్స్ అనేటివి చేస్తుంటారు అనమాట. బడ్జెట్ వచ్చినప్పుడు బిల్స్ చేసి బిల్స్ ను అప్రూవల్ చేయించేటటువంటి బాధ్యత ఎస్టీఓ గారికి వెళ్ళేసేసి ఆ బిల్స్ ను శాంక్షన్ చేయించే బాధ్యత స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అనమాట. సో అట్లాగే డ్రైవర్ ఆపరేటర్లు వచ్చేసి వెహికల్ డ్రైవర్ నడుపుతూ ఉంటారు. ఫైర్ అయినప్పుడు ఫైర్ దగ్గర వెహికల్ అయితే తీసుకెళ్తారు, మేము ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క పేరు అయితే చేంజ్ అయిందనమాట. ఓన్లీ ఫైర్ డిపార్ట్మెంట్ కాకుండా తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ మా యొక్క పేరు అనమాట. అంటే మన యొక్క స్టేట్ లో ఏ టైప్ ఆఫ్ డిజాస్టర్స్ వచ్చినా, ఎనీ టైప్ ఆఫ్ ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మాదనమాట. ఇంతకు ముందు ఉన్నటువంటి ఫైర్ దాంతో పోలిస్తే ఇప్పుడైతే మాకు కొంచెం అనేది అడిషనల్ వర్క్ అండ్ బాధ్యతలు అయితే పెరిగినాయి అనమాట. మా యొక్క పరిధి అనేది పెరిగింది, వర్క్ యొక్క పరిధి అనేది. ఏ టైప్ ఆఫ్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మేమే వెళ్ళి రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటదన్నమాట. అండ్ ఇట్లా ఫైర్ ఫైటింగ్, ఏదైనా ఎర్త్ కేక్స్, ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అవ్వచ్చు, ఏదైనా చాలా పెద్ద యాక్సిడెంట్లు అవ్వచ్చు. సో మొన్న ఇక్కడ రీసెంట్ అయినా వచ్చిన కొత్తలోనే ఇక్కడికి ఒక చాలా పెద్ద ఫైర్ కాల్ అయింది. ఒకటి 2 లారీలు వచ్చేసి అంటే ఢీ కొన్నాయి అనమాట. ఒకటేమో పొటాటో లోడ్ అనమాట లారీ, ఇంకొకటేమో జొన్నల లోడ్ అనమాట. ఇవి 2 చాలా అంటే ఢీ కొనడం వల్ల ఫైర్ అయింది. లోపల క్యాబిన్ లో కూర్చున్నటువంటి డ్రైవర్ మొత్తం కాలిపోవడం జరిగింది. ఆయన అక్కడే కాలిపోయి పాపం చనిపోవడం జరిగింది. సో చాలా వరకు లాస్ అయితే జరిగింది. సో ఇట్లా ఫైర్ ఫైటింగ్ తో పాటు మేము అన్ని ఫ్లడ్స్ వచ్చినప్పుడు రెస్క్యూ అయితే చేస్తుంటాం. మీరు లాస్ట్ టైం కావచ్చు, అంతకుముందు టైం కావచ్చు, మీరు చూసే ఉంటారు. SDRF అని చెప్పేసి లోగోస్ తో ఉన్నటువంటి మేము డ్రెస్లు అవ్వచ్చు, మేము ఫైర్ మెన్ అవ్వచ్చు, అందరం కూడా వర్క్ చేసినాము. సో ఆ బాధ్యత కూడా మాదే అనమాట. ఇంకా మాకైతే ఎవ్రీ ఫ్రైడే మాస్టర్ పరేడ్ ఉంటది అనమాట. స్క్వాడ్లు ఉంటది కదా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్లు, ఇవి మాకు ఎవ్రీ ఫ్రైడే మాకు ఇక్కడ స్టేషన్ లో అయితే కండక్ట్ చేస్తారు ఎస్ఎఫ్ఓ గారు. అండ్ ఆల్సో మాకు దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కార్బైడ్ టిప్ సైన్స్ అండ్ స్మోక్ ఎగ్జాస్టర్, బిఏ సెట్, ఇవి అన్నిటి కూడా మేమైతే ఏదన్నా రోప్స్, నాట్స్ అండ్ లైన్స్, వీటన్నింటిలో మేము ఏదన్నా ఒకటైతే ఆ మాస్టర్ పరేడ్ డ్రిల్ తో పాటు ఇది ఏదన్నా ఒక యాక్టివిటీ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదన్నా ఒక ఈ యాక్టివిటీలో పాల్గొనడం అయితే ఉంటది. అండ్ ఎవ్రీ ఫ్రైడే మాకు అట్లాగే మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేవి ఉంటాయి అనమాట. స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, పెట్రోల్ పంప్ అవ్వచ్చు, హజార్డియస్ సిచ్యువేషన్స్ ఉండేటటువంటి ఏరియాస్ అవ్వచ్చు, ఎక్కువ జనాభా సముదాయం ఉండేటటువంటి ప్లేస్ కి అయితే ఇట్లాంటి
ఇట్లాంటి వాటికైతే వెళ్ళి మేమైతే ఫైర్ అవేర్నెస్, ఫైర్ లైనటి అయినప్పుడు ఎట్లా చేయాలి, ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా సేవ్ చేసుకోవాలి, మనల్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి, మన ప్రాపర్టీని ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఇతరుని ఎట్లా సేవ్ చేయాలా, మనం ఏ విధాలుగా మనం రక్షించుకోవాల్సిన మెథడ్స్ అనేవి ఎట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఫైర్ అయింది, అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేయాలి, ఎవరెవరు ఏ పని చేయాలి, ఎట్లా ప్రాపర్టీని సేవ్ చేసుకోవాలా, ఎట్లా అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ సేవ్ చేయగలగాలి, ఇవన్నీ కూడా మేము అవేర్నెస్ లో భాగంగా చెప్తుంటాం అనమాట. ఎవ్రీ ఫ్రైడే అయితే ఇట్లా ఉంటది. అండ్ డ్యూటీస్ వచ్చేసి మాకు డే బై డే డ్యూటీస్. ఫైర్ ఫైటర్ వచ్చేసి అదే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వచ్చేసి డైలీ డ్యూటీ అనమాట. పొద్దున 9 o'clock వస్తాడు, సాయంత్రం 5 o'clock అయితే వెళ్తాడు అనమాట. ఆఫీసర్ టైమింగ్స్ అనమాట. సండే వచ్చినప్పుడు సెకండ్ సాటర్డే రెస్ట్ ఉంటాయి ఆఫీసర్ కి. మెన్నుకు అట్లా కాదనమాట. మెన్నుకు డే బై డే డ్యూటీస్. ఒకరోజు డ్యూటీ, ఒకరోజు రెస్ట్, ఒకరోజు డ్యూటీ, ఒకరోజు రెస్ట్. ఏదైనా పెద్ద ఫైర్ కాల్ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆఫ్ డ్యూటీ వల్ల కూడా పిలుచుకునే అవకాశం అయితే ఉంటది అనమాట. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా హెవీ క్రిటికల్ ఉందనుకో, ఇప్పుడు మెన్ అక్కడ ఉన్న వాళ్ళు ఆన్ డ్యూటీ వాళ్ళు వర్క్ చేయడానికి సరిపడే సిబ్బంది లేకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అయినా కూడా మా యొక్క ఆఫ్ వాళ్ళని కూడా పిలుచుకోవడం అయితే జరుగుతుంటది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫైర్ ఫైటర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. దీనికి వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్హులు అనమాట. మీరు కూడా ఖచ్చితంగా LMV లైసెన్స్ అయితే తీసుకొని పెట్టుకోరు. LMV ఉంటేనే మీరు అర్హులు. దీని ఒక ఏజ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 18 to 27 years, అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో జన్మించి ఉండాలి అని అంటే 1/7/1999 తర్వాత జన్మించి ఉండాలి, మరియు 1/7/2008 కంటే ముందు జన్మించి ఉన్న వాళ్ళైతే అర్హులు అనమాట. అది ఎప్పటికీ 1/7/2026 నాటికి 27 years దాటకుండా అయితే ఉంటారు. అదే మనము ఈడబ్ల్యూఎస్ BC SC ST ల ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 to 32 years అనమాట. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో జన్మించి ఉండాలంటే 1/7/1994 తర్వాత జన్మించి ఉండాలి, మరియు 1/7/2008 కంటే ముందు జన్మించి ఉండాలి. ఇట్లా ఉంటే 1/7/2026 నాటికి 32 years దాటకుండా అయితే ఉంటారనమాట. అట్లాగే మనకి SFO కావచ్చు, ఫైర్ ఫైటర్ కావచ్చు, యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి 3 years ఎగ్జిబిషన్ అయితే ఉంటది. అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక ఇంకా ఎక్కువ మళ్ళీ 5 years ఎగ్జిబిషన్ అయితే ఉంటది అనమాట. ఇట్లాగే విడోస్లకు, డివర్స్డ్ ఉమెన్స్ కు, జుడిషియల్ సెపరేటెడ్ ఉమెన్స్ కు, అండ్ హోమ్ గార్డ్స్ కి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇంకైతే సెపరేట్ గా ఇంకా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అయితే ఉంటది అనమాట. సో విమెన్స్ కూడా ఇందులో అయితే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసారి ఫైర్ ఫైటర్ జాబ్ కొట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటి వరకు మా యొక్క డ్యూటీలు అయితే పర్వాలేదు, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. డ్యూటీస్ అయితే బాగానే అనిపిస్తాయి నాకు, నేను బాగానే చేస్తా. డ్యూటీలు అవ్వచ్చు, మా యొక్క వర్క్ అవ్వచ్చు, రెస్ట్ కూడా అనుకున్నట్టుగానే పర్లేదు బాగానే ఉంటది. అంటే చదువుకోవచ్చు, వేరే జాబ్ కూడా వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఇందులో ఒక డ్యూటీ రోజు డ్యూటీ చేసుకోవచ్చు, నెక్స్ట్ డే ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇట్లా అనమాట. లేదు నేను చదువుకుంటా అనుకుంటే బ్యాచిలర్స్ అయితే మాత్రము ఇక్కడ చదువుకోవచ్చు. స్టేషన్ లో కూడా ఒక 3, 4, 5, 6 hours అక్కడ మీకు టైం దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ డే ఎట్లా రెస్ట్ కాబట్టి ఆ రెస్ట్ డే లో కూడా మీకు చదువుకోనికి అవకాశం అయితే ఉంటది. ఏదైనా SI కొట్టుకోవాలనుకున్నా, నార్మల్ నాకు తెలిసి యూనిఫామ్ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ యూనిఫామ్ సర్వీస్ కు ప్రిపేర్ కావడానికి చాలా సుముఖతో చూపే వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతూ ఉంటది. మనం అనుకుంటాం గానీ యూనిఫామ్ అని తర్వాత దేని ప్రాబ్లమ్స్ దానికే ఉంటాయి. బట్ ఏం చేస్తారంటే నార్మల్ గా అయితే సివిల్ జాబ్స్ కు ప్రిపేర్ కావడానికి ఎక్కువ అయితే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సాధారణంగా అంటే Group 2 అవ్వచ్చు, లేకపోతే Group 3 అవ్వచ్చు, లేదు అని అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు DSC కావచ్చు, ఇట్లా ప్రిపేర్ కావడానికి ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ అంతకు ముందుతో పోలిస్తేనైతే మాకు ఇప్పుడైతే పనులు అనేటి బాధ్యతలు అయితే ఎక్కువనైతే పెరిగినాయి. సో నేనైతే నార్మల్ హైట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ నేను ఈ పోస్టుల గురించి అన్నిటి గురించి కూడా నేనైతే చెప్పిన ఆల్రెడీ మీకు. నార్మల్ గా SI కి అండ్ SFO అండ్ ఫైర్ ఫైటర్ కి వచ్చేసి 167.6 centimeters హైట్ మేల్ క్యాండిడేట్స్. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 152.5 centimeters. అదే ST అబారిజినల్ ట్రైబ్స్ కి సంబంధించినటువంటి ఆ డిస్ట్రిక్ట్ లకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే 160 centimeters హైట్ మేల్ క్యాండిడేట్స్ కి. అదే విమెన్స్ అయితే ST అబారిజినల్ ట్రైబ్స్ ఉమెన్స్ అయితేనేమో 150 centimeters హైట్ ఉంటేనైతే సరిపోతుంది. సో SFO కావచ్చు, ఫైర్ ఫైటర్ కావచ్చు, విమెన్స్ కి అయితే ఈసారి అవకాశం కల్పించే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి, చాలా బాగా ప్రిపేర్ కండి. ఒకసారి మన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఈ PTO డ్రైవర్ కి సంబంధించినటువంటి నేచర్ ఆఫ్ డ్యూటీస్, సెలక్షన్ ప్రాసెస్ ఇదంతా కూడా నేను చెప్పిన. అండ్ మా యొక్క ఫైర్ ఫైటర్ కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ గురించి నేను ఒక మంచి లాంగ్ వీడియో చేసిన. దాదాపు నేను దాంట్లో అన్ని కూడా నేను క్లియర్ గా వివరించిన. ఒకసారి వెళ్ళైతే అది చూడండి. అండ్ ఆల్సో నెక్స్ట్ నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి ఆ డ్యూటీస్, జాబ్ ప్రొఫైల్ అవ్వచ్చు, శాలరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను ఒక క్లియర్ ఒక మంచి లాంగ్ వీడియో అయితే చేస్తా. సో దానికోసం ఏం లేదు, జస్ట్ నాకు చిన్న ఒక మోటివేషన్ లాగా జరంత లైక్ చేయరు, వీడియోను లైక్ చేస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మీరైతే చాలా బాగా ప్రిపేర్ కండి. నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా దగ్గరకు వచ్చింది, రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవల్ దొరికిపోయింది, అయిపోయింది అంతా. నువ్వు దాని గురించి మర్చిపోయిగా ఎప్పుడు వచ్చినా కూడా డేట్ అవ్వచ్చు, క్వాలిఫికేషన్ అవ్వచ్చు, ఏదైనా కూడా 1/7/2026 నాటికే ఉంటది. మనకి ఏజ్ కూడా డిక్లేర్ అయిపోయింది. కాబట్టి ఏజ్ ఉన్న వాళ్ళైతే ప్రిపేర్ కండి సీరియస్ గా. నోటిఫికేషన్ గురించి అయితే ఆలోచించకండి, చాలా సీరియస్ గా ప్రిపేర్ కండి. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ మొత్తం ఉంటుంది చెప్తానా. చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. ఈసారి 100% అయితే జాబ్ కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో కష్టపడి ఫలితాలు చెప్పేసి కోరుకుంటున్నా. మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.